HINDU. ఈ 5 అక్షరములే మన యొక్క భారతీయుని యొక్క పంచ ప్రాణములు. These 5 letters are the 5 pranas of Bharatiya ఈ culture. 5 అక్షరములే భారతీయుని యొక్క 5 పంచకోశములు. These are the 5 koshas of the Bharatiya culture. ఈ 5 అక్షరములే భారతీయుని యొక్క జీవనాడులు. These are the 5 nerves of Bharatiya culture. కనుక ఇవి ఏమిటి? What is it? మొట్టమొదట H. The first is H. భారతీయునికి ప్రధానమైనటువంటి హ్యూమానిటీ. The first most important thing of Bharatiya culture is humanity. Humanity. ఈ వినయ విధేయతను మనం చూపించాలి. Humility and humility is the first important characteristic. అది H యొక్క సరైనటువంటి సారము. This is the first meaning of the H. I అది ఇండివిజువాలిటీ. Second, I is individuality. అది వ్యక్తిగతమైనటువంటి యొక్క తత్వం. This is the characteristic of the individual. వ్యక్తిత్వం అనగా కేవలం ఆకార తత్వం కాదు వ్యక్తిత్వం. The characteristic of the individual is not concerned with materials. గుప్తమై రహస్యంగా ఉండినటువంటి అంతర్శక్తిని వ్యక్తము గావించేటువంటి వాడే వ్యక్తి. The individual is one who brings out the Atma inner Shakti to the external world. That is the individual. Internal power. దానిని మనము వ్యక్తిగతమైనటువంటి ప్రాక్టికల్లో మనం ప్రవేశపెట్టాలి. We must channelize this internal power into the external. వ్యక్తిత్వాన్ని కూడా మనం పోషించుకోవాలి. This understanding of the individuality we must know. కనుక ఇంకా N అదే నేషనాలిటీ. మన భారతదేశం యొక్క పరిస్థితి, దీని యొక్క వాతావరణాన్ని కూడా చక్కగా మనం గుర్తించాలి. The third is the nationality. This is our pride and our dignity in our. జననీ జన్మభూమశ్చ స్వర్గాది గరీయసి. మన భారతదేశం, మన జన్మస్థానం, మన జన్మ తల్లి ఏ విధమైన సంబంధము, ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం చక్కగా గుర్తించాలి. We must clearly understand what is the relationship of our birthplace and our nation. కనుక మనం చదివినటువంటి వారము మన యొక్క దేశానికి తగినటువంటి సేవ చేసేటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి. Where we have studied, those who have given us knowledge, that is, we should serve them well. తదుపరి D. The fourth letter is అది D. డివినిటీ. That is divinity. ఆ డివినిటీ అనేటువంటిది లేకపోతే ఆ డివినిటీ ఎట్లా వస్తుంది? If the divinity is not there, how does it come? యూనిటీతోనే యూనిటీ ఏర్పడుతుంది. యూనిటీ ఎక్కడ ఉందో అక్కడనే డివినిటీ. Through unity comes divinity, and where divinity, from unity comes purity. ఈ ప్యూరిటీ వల్లనే డివినిటీ వస్తుంది. Where there is purity, there is divinity. కనుక మనం యూనిటీ అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచుకోవాలి. Therefore, we must always cultivate this unity. అందరూ ఒక్క మానవత్వంగా భావించాలి. We must see that we are all one. కనుకనే కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అదే నిజమైనటువంటి యూనిటీ. If somebody asks, what is your caste? That my caste is that of humanity. That is real ఈ unity. హ్యూమానిటీ ఉండినప్పుడే సరైనటువంటి యొక్క యూనిటీ ఏర్పడుతుంది. When we have this humanity, then the real unity comes. అప్పుడే డివినిటీ మనలో ప్రారంభమవుతుంది. That is the beginning of the divinity within us. ఈ టీ తర్వాత యు అదే యూనిటీ. D and thereafter U, this is unity. కనుకనే ఈ పంచతత్వంలో ఉండినటువంటి యొక్క రహస్య భావాన్ని భారతీయులు గుర్తించి వర్తించాలి. That this secret of